వివరిస్తాము. సహజ సంశయాలు, జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా వివరిస్తాము. 3 రకాలుగా వివరించేసరికి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ అవుతాయి అన్నమాట. ఇలా క్లియర్ చేసుకుంటూ ప్రతిరోజు అటెండ్ అవ్వడం వల్ల మీరు ఎన్నో సంవత్సరాలు బట్టే ఫలితాలు తొందరగానే తెచ్చుకోగలుగుతారు. ధ్యానంలో ఎంత శక్తి ఉంది, మీరు ధ్యానం ఎలా చేయలేదు పక్కన పెడితే ధ్యానానికి ఎంత శక్తి ఉందో నేను ఒక ఉదాహరణ చెప్తాను. ధ్యానం గురించి చేయాల్సిన విధానం మీరు పూర్తిగా తెలుసుకొని ప్రాక్టికల్గా దాన్ని చేయగలిగే స్థాయి పెరిగిన తర్వాత, అది 1 month కావచ్చు, 1 year కావచ్చు, అలా పెరిగిన తర్వాత మీరు ఎప్పుడన్నా ధ్యాన లైవ్కి అటెండ్ అవ్వాలి. అయితే ఆ రోజు మీరు చాలా కష్టపడ్డారు, ఫిజికల్గా తిరిగి ఏదో పనుల మీద తిరిగారు, బాగా అలసిపోయారు. అసలు ధ్యానం కోసం కూర్చుందాం అనుకుంటే బాడీ సహకరించట్లా, కళ్ళు మూసుకుంటే వెంటనే నిద్రలోకి వెళ్ళేంత అలసిపోయిన బాడీ అనుకుని మీరు ఈరోజు కొద్దిలే అనుకుని మానేయచ్చు. కానీ మానేయకుండా ప్రయత్నిద్దామని కనుక కూర్చున్న 10 నిమిషాల్లో మీరు మానేస్తే, ఆ రెస్ట్ కోసం నిద్రపోతే ఆ నిద్రలో ఏ విశ్రాంతి పొందుతారో దానికి మినిమం 20 రెట్లు విశ్రాంతిని, శక్తిని ధ్యానం వలన వితిన్ 10-20 minutesలో పొందుతారు. ఎంత గొప్ప శక్తి ధ్యానానికి ఉంది, ఎంత గొప్ప శక్తి ధ్యానానికి ఉందని నేను దాదాపు 40 సంవత్సరాల క్రితమే కనిపెట్టాను. అంటే నాకు రుజువైంది. అందువల్లనే రాత్రిలో అందు సాధన అనేదాన్ని నేను గంటల మాట్లాడుతున్నా, చెప్తున్నా, చేయిస్తున్నా. ఏనాడు నీరసం కానీ, నిస్సత్తు కానీ, విసుగు కానీ, అబ్బా ఏం చెప్తాం లేని కోసం అనే ఫీలింగ్ ఎప్పుడు రాదు. మీకు చెప్పినట్టే ఎప్పుడన్నా నేను ఫిజికల్గా ఏదైనా పనుల మీద తిరిగి ఏదైనా విషయాల్లో కొంచెం విసుగు, చిరాకు వచ్చి ఇవాళ డ్రాప్ చేద్దాం లైవ్ అని ఏదన్నా మూల కోసం అనిపించిన, ఇప్పుడు మీకు చెప్పినట్టే నేను మొదలుపెట్టానంటే వెంటనే ఆ బడిలేక విసుగు, నిస్సత్వ, నిస్పృహ ఏదున్నా సరే మొత్తం పోయి ఒక నూతన శక్తి వెంటనే మొదలయ్యి ఇక ఆ పగలు జరిగిన మొత్తం నిస్సత్వ పోయి హాయిగా ఫ్రెష్గా రాత్రి అంతా మంచి సుఖ నిద్రపోయి ఇప్పుడే లేచామా అన్నంత శక్తి వచ్చినట్టుగా మళ్ళీ బాడీ రీఛార్జ్ అయ్యింది. అంత గొప్ప ప్రభావం ధ్యానానికి ఉంది. కాబట్టి ఏదో ఒక ముక్కలో ధ్యానం వెళ్ళాలని తెలుసుకుంటే సరిపోదు, బాగా తెలుసుకోవాలి. నేను చెప్పినట్టుగా వినండి, అర్థం చేసుకోండి, తీరికలుగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత వెంటనే ప్రాక్టికల్గా మొదలు పెడితే మిమ్మల్ని ప్రాక్టికల్గా ఇంప్రూవ్ చేసే బాధ్యత ఉచితంగా నేను తీసుకుంటాను. ఏంటి ఇన్ని మాటలు చెప్పి ఎంత నేర్పిస్తావు అన్నారు, తర్వాత ఏమైనా అడుగుతారా డబ్బులు అని కొందరు అదొక ఆపోపడవచ్చు, భయపడవచ్చు. అలాంటిది కూడా ఏముండదు. అలాంటిది ఉండకుండా ఎలా అని సమయాలు పంచడం పని లేదు. అలాంటివి ఉండకుండా నేను చేయగలగాలి అని భగవంతుని నేనే కోరుకున్నా. కాబట్టి ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, అవకాశాన్ని నాకు భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడితోనే కోరుకున్నా.